నమస్తే, వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు ఆమోదం తెలపాలని జూలై 17న కవిత రైల్ రోకో. ఫోన్ టాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ మండిపాటు, మహేష్ కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు. జగనన్న పర్యటనలో ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం. మల్కాజ్గిరి జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. గోపాలపురం కాలనీలో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నరేష్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు ప్రతిపాదించే బీసీ రిజర్వేషన్ల బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ జూలై 17న భారీ రైల్ రోకో నిరసనను నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. మెదక్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రజల ఒత్తిడి మాత్రమే కేంద్రాన్ని చర్య తీసుకునేలా చేయగలదని ఆమె నొక్కి చెప్పారు. బీసీ వర్గాలు లేచి తమ రాజ్యాంగ హక్కులను డిమాండ్ చేయాలని కవిత కోరారు. మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సమయం తీసుకొని తెలంగాణ జాగృతి ప్రెస్ మీట్కి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి గాజర్ల రవి గారి కుటుంబానికి నేను ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి ఆపరేషన్ కగార్ ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇద్దరికీ కూడా తెలంగాణ జాగృతి తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మారణకాండ ఆగాలి, దీనికి ఒక మంచి సొల్యూషన్ని కనుక్కోవాలి, ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక మంచి సొల్యూషన్ కనుక్కోవాలని కూడా నేను ప్రభుత్వాలను రెండింటినీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నిన్న ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పవారు, వారిది చాలా పెద్ద మనసు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల మీద చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి ఇబ్బంది లేదు, బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం లేదు అని పదే పదే నొక్కి చెప్పేటటువంటి ప్రయత్నం వారు చేయడం జరిగింది. ఇవాళ రెండు విషయాలు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. వారు రామానాయుడు గారు మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, కేసీఆర్ గారే ఒప్పుకున్నారు గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంట్ తీసుకెళ్లడానికని. అయితే వీటన్నిటి మీద తెలంగాణ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని భావించి ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు కేసీఆర్ గారు చెప్పింది ఒకటే మాట, వేస్ట్గా సముద్రంలోకి పోతున్నటువంటి నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వాడుకోవాలి, వాటిని మన పొలాలకు మళ్లించుకోవాలని చెప్పింది. కానీ చెప్పేటప్పుడు మనం పెట్టినటువంటి కండిషన్ ఏంటిది, ఖచ్చితంగా నదుల లింకేజ్ అనేటటువంటిది జరిగినప్పుడు గోదావరి నది నుండి నీళ్లు ఇతర నదులకు లింక్ చేసినప్పుడు ఖచ్చితంగా తుపాకులగూడెం, మన తెలంగాణ భూభాగంలో ఉన్నటువంటి తుపాకులగూడెం బ్యారేజ్ వద్దనే లింకేజ్ పాయింట్ ఉండాలి, అది కాకుండా వేరే ఏ పాయింట్ ప్రపోజ్ చేసినా మేము ఒప్పుకోము అని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా లింకేజ్ పాయింట్ పోలవరం అని చెప్పి వారు చెప్పినప్పుడు ఆ ప్రతిపాదనను తిరస్కరించిండ్రు కేసీఆర్ గారు తప్పితే ఏనాడు కూడా ఆ ప్రతిపాదనను ఒప్పుకోలేదు. ఎందుకంటే గోదావరి నీళ్లు కృష్ణకి ఆ తర్వాత కావేరికి కలిపేటటువంటి పెన్నాకి, అక్కడి నుంచి కావేరికి కలిపేటటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో అది ఒకవేళ కేసీఆర్ గారు చెప్పినట్టు తుపాకులగూడెం దగ్గర జరిగితే మన వరంగల్కి, మన సూర్యాపేటకి, మన నల్గొండకి, ఖమ్మంలో కొంత భాగానికి, మహబూబాద్ జిల్లాకి, అట్లానే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకి, కంప్లీట్ రంగారెడ్డి జిల్లాకి, ఇప్పుడు మనం మూసీ ప్రక్షాళన కోసం చూసేటటువంటి ప్రాజెక్ట్కి అన్నిటికీ కూడా గోదావరి నీళ్లు మనకు పుష్కలంగా లభించేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి అక్కడ కాదని పోలవరం దగ్గర కనుక ఈ లింకేజ్ పాయింట్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాలన్నిటికీ కూడా తరతరాలకు తీరని అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గోదావరి నీళ్లను కృష్ణాకి, పెన్నాకి, కావేరికి అనుసంధానం చేసేటటువంటి ప్రాజెక్టు లింకేజ్ పాయింట్ తుపాకులగూడెంనే ఉండాలని చెప్పి తెలంగాణ ప్రజలందరి తరఫున కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గవర్నమెంట్లో ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వారి యొక్క ప్రాబల్యాన్ని వాడి వారు చాలా తెలివిగా
ఇది గోదావరి కృష్ణా లింకేజ్ అని చెప్పకుండా గోదావరి కావేరి గోదావరి పెన్నా లింకేజ్ అని చెప్పి 60% నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకుంటున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రాంతానికి లాభమయ్యే పనిచేస్తున్నారు. మన రేవంత్ రెడ్డి గారేమో ఫ్లైట్ మోడ్ సీఎంగా ఢిల్లీకి పోవడం రావడం తప్పితే కనీసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లా నిధులు చేపట్టాలి, ఎట్లా తీసుకురావాలి, ఎట్లా తుపాకుల గూడెం దగ్గరికి మార్చుకోవాలి ఈ పాయింట్ అని మాట్లాడతలేరు. ఇంతవరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1-2 లెక్కలు రాసిండ్రు కానీ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు? వారికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటిది, చంద్రబాబు నాయుడు గారితో వారికి ఉన్నటువంటి లాలూచి ఏంది ఖచ్చితంగా చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న జూన్ 2 తారీఖు నాడు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్రం ఒప్పుకోవడం కూడా జరిగింది. ఆల్రెడీ మనకు నష్టం జరగడం ప్రారంభమైంది. అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించకపోవడం నిజంగా దుర్మార్గం. ఇది కేవలం తెలంగాణ ఆయన చేసేటటువంటి ద్రోహం తప్ప ఇంకోటి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి తెలంగాణలో కట్టేటటువంటి ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని ఆంధ్ర మంత్రివర్యులు రామానాయుడు గారు చెప్పడం జరిగింది. రామానాయుడు గారికి నేను ప్రత్యేకంగా గుర్తు చేస్తా ఉన్నాను. మేము తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కట్టుకున్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నప్పుడు మీరు పుంకాను పుంకలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన విషయం రామానాయుడు గారు గుర్తుపెట్టుకోవాలి. మీరు సీనియర్ సభ్యులు, ఇదివరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు, మీరు దయచేసి ఆ ఉత్తరాలన్నీ కూడా చూసుకోండి. చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కూడా మాకు వ్యతిరేకంగా కేసు వేసిండ్రు కొత్త ప్రాజెక్టులు కట్టుకుంటే. కొత్త ప్రాజెక్టులు కాదు, పాత చిన్న ప్రాజెక్టులు కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు లాంటి ప్రాజెక్టుల స్కోప్ పెంచుకుంటే కూడా ఆయన సుప్రీంకోర్టులో కేసు వేసిండ్రు. తుమ్మిళ్ళ ప్రాజెక్టు కడుతుంటే కూడా ఆర్డీఎస్ దగ్గర ఇంకేమీ కూడా మీరు ప్రాజెక్టులు చేయొద్దని చెప్పి ఆయన కేసు వేసినటువంటి వ్యక్తి. అదే మీ ఆంధ్రలో ఉన్న సుంకేష్లను మాత్రం మీరు పెంచుకున్నారు, మా తుమ్మిళ్ళను మీరు పెంచుకోనియలేదన్న విషయం తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రజలైతే మర్చిపోయే ప్రసక్తే లేదు. మహబూబ్ నగర్ నల్లమల్ల బిడ్డనని చెప్పుకునేటటువంటి చీఫ్ మినిస్టర్ గారు మరి నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తారు. చంద్రబాబు నాయుడు విషయంలో, జల దోపిడిని నివారించే విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి గారు పేపర్ టైగర్గా మిగిలిపోయినరని చెప్పి నేను ఈ సందర్భంగా ఆరోపణ చేస్తా ఉన్నాను. మీరు పులిబిడ్డ కాదు, యు ఆర్ జస్ట్ ఏ పేపర్ టైగర్. మీరు జల దోపిడి ఆపకపోతే మాత్రం మహబూబ్ నగర్ జిల్లా, తెలంగాణ సమాజం రేవంత్ రెడ్డి గారిని ఎన్నటికీ కూడా క్షమించదు. ఇవాళ ఈ బనకచెర్ల లింకేజ్లో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో బొల్లపల్లి అనేటటువంటి ఏరియాలో 150 టీఎంసీలతోని ఒక ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ని కడతా ఉన్నారు. దీనివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది. మరి ఆ ఫారెస్ట్ మునిగిపోకుండా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మేము కోర్టులను ఆశ్రయిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్ట్ ఆపడానికి మేము శతవిధాలుగా ప్రయత్నిస్తాం. ఇదివరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలవరం మీద కూడా మేము కేసులు వేసి ఆపే ప్రయత్నం చేసినాం. సో అదే ప్రయత్నం ఇప్పుడు ఈ బొల్లపల్లి రిజర్వాయర్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు నేను సవాల్ చేస్తున్నా, మీరు నిజంగా నల్లమల్ల పులిబిడ్డ అయితే ఈ బొల్లపల్లి రిజర్వాయర్ కట్టకుండా అడ్డుకోండి. దానివల్ల నల్లమల్ల ఫారెస్ట్ కూడా మునిగిపోతా ఉన్నది. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్తున్నటువంటి సందర్భంలో వారు నేను ఇంకొక డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇన్నిసార్లు ఢిల్లీకి వచ్చిండ్రు కానీ ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారిని మీరు బీసీ బిల్లు గురించి అడగలేదు. మీరు రాహుల్ గాంధీ గారు చెప్పారు కాబట్టి నేను బీసీ బిల్లు పెట్టినా అన్నారు, రాహుల్ గాంధీ గారు చెప్పినారు కాబట్టి కులగన్న చేసినా అన్నారు. కానీ మీరెప్పుడు మనస్ఫూర్తిగా మాత్రం బీసీలకు మద్దతు ఇవ్వడం లేదు. ఆ విషయం మీ వైఖరితో స్పష్టమవుతున్నది. నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఇవాళ ఢిల్లీకి పోతా ఉన్నారు, మళ్ళొకసారి హాఫ్ సెంచరీ దాటినట్టుంది, 51సారి కావచ్చు ఇది. మరి ముఖ్యమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాలి. గిన్నిస్ రికార్డు వాళ్ళు వెతుకుతున్నారట రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారని. ఢిల్లీకి పోయి వచ్చే ముఖ్యమంత్రులలో గిన్నిస్ రికార్డు కూడా వారికే వచ్చేటట్టుగా నాకు కనిపిస్తూ ఉన్నది. మరి మీ గిన్నిస్ రికార్డు వచ్చినందుకు సంతోషం, కానీ మా బీసీ బిడ్డల బిల్లును మాత్రం మీరు ఢిల్లీకి పోతా ఉన్నారు, ఖచ్చితంగా తీసుకొని రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయేటట్టయితే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి 100ల కొద్ది నామినేషన్లు వేపిస్తాం. ఎలక్షన్ కమిషన్కు ఎన్నికల ప్రక్రియను మేము అడ్డు తగిలే విధంగా 100ల కొద్ది నామినేషన్లు ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో కూడా వేపిస్తామని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా బీసీ బిల్లు సాధన కోసం మరి అలా తెలంగాణ వికసిత్ యాత్ర పేరుతో మీటింగ్లు పెడతాదట. ఏం వికసిత్ యాత్రనో ఎందుకోసమో నాకు అర్థమైతే
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలు చేసిన మహేష్ కుమార్ గౌడ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకు లీగల్ నోటీసులు కూడా పంపించినట్లు తెలిపారు. కేటీఆర్ వ్యాఖ్యల ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని దాచిపెట్టేందుకు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెరపైకి తెస్తుందన్నారు. ప్రజల్లో గందరగోళం రేపేందుకు ఈ కుట్రను ప్రణాళికాబద్ధంగా ఆడుతున్నారని ఆరోపించారు. కేసులు వస్తే విచారణకు హాజరై సహకరిస్తున్నాం. తాము చట్టాలను గౌరవించే వ్యక్తులమని అక్రమంగా పెట్టిన కేసుల విచారణకు కూడా హాజరవుతూ సహకరిస్తున్నామన్నారు కేటీఆర్. కానీ బీఆర్ఎస్ నాయకులపై ఈ రకమైన దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అసహనానికి గురి చేస్తుందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ ఇద్దరు పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, ఆ ఇద్దరు పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నా. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము, ఓడతాం. మేము కూడా 10 ఏళ్ల అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే, కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని, ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా
నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం, ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది. పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం ఉండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. ఖచ్చితంగా ఉండాల్సిందే. అవసరమైతే కోర్టుకు కూడా పోతాము, అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోయి తప్పకుండా ఈ విషయంలో పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. కుంటయ్య గారికి ఏ విషయంలో అయితే ఆయనకు అంత క్షోభ కలిగిందో ఆ విషయంలో న్యాయం జరిగేదాకా ఆ కుటుంబాన్ని కూడా మేము వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు గుంటూరు నగరంలో ప్రతి చోట అపూర్వ స్వాగతం లభించింది. అడుగడుగున స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు రోడ్లపైకి వచ్చారు. జై హో జగన్ అంటూ నినాదించారు. దాంతో గుంటూరులోకి ఎంటర్ అయి గంటన్నర అవుతున్న జగన్ కాన్వాయ్ ముందుకు సాగడం లేదు. జగన్ కాన్వాయ్ వెళ్లే దారిలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గుంటూరు వై జంక్షన్, ఏటుకూరు రోడ్, లాల్పురం రోడ్ మీదుగా చుట్టుగుంట మీదుగా జగన్ కాన్వాయ్ ముందుకు సాగింది. మహిళలు, పార్టీ కేడర్తో రోడ్లన్నీ నిండిపోయాయి. చుట్టుగుంట సెంటర్లో జగన్ కు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘన స్వాగతం పలికారు. మొత్తంగా అభిమానులు, కార్యకర్తలతో గుంటూరు రోడ్లు కిటకిటలాడాయి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో అనిష అధికారుల తనిఖీలలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన చెర్లపల్లి ఏఈ స్వరూప రోడ్డు కాంట్రాక్టర్ రామ్రెడ్డి అనే వ్యక్తికి 28 లక్షల బిల్లులు జారీ చేయడానికి 2 లక్షల డిమాండ్ స్వరూప డిమాండ్ చేయడంతో 1,20,000కు ఒప్పందం కుదుర్చుకుని కాంట్రాక్టర్ వద్ద నుండి 1,20,000 తీసుకుంటుండగా అనిష అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ట్రాప్ లో మరో ట్విస్ట్. చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేరును వినియోగించుకుని 2 లక్షల డిమాండ్ చేస్తున్నట్లు తెలిపిన బాధితుడు కాంట్రాక్టర్ రామరెడ్డి చెర్లపల్లి కార్పొరేటర్ ను కలవనిదే పనులు జరపకూడదని హుకుం జారీ చేసినట్లు తెలిపారు. ఈ టార్చర్ భరించలేక ఏసీబీను ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి అవినీతికి పాల్పడినా తమ దృష్టికి తీసుకురావాలని ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. నేను 50 లక్షల వర్క్ అది 20% లెస్ చేసిన డబ్బులు రాయలేదు. బిల్లు రాయమంటే సతాయించి 2 లక్షలు డిమాండ్ చేసింది. స్వరూపాన ఏయి మేడం సతాయించింది కాబట్టి నేను కొంచెం నా దారిలో నేను పోవాల్సి వచ్చింది. ఎన్ని రోజుల నుంచి సతాయిస్తా? 3 నెలల నుంచి సతాయిస్తుంది. ఏమని అడుగుతుంది? డబ్బులు కావాలంటుంది. ఎంత అడిగింది? 2 లక్షలు అడిగింది. లాస్ట్కి వస్తే 1,20,000కి వచ్చింది. కాంట్రాక్ట్ బిల్ ఎంత? కాంట్రాక్ట్ బిల్లు 50 లక్షల వర్క్ అయితే అనుభవంగా 30 లక్షలు. ఇంకెవరి పేరైనా వాడిందా అధికారులు? ఇంకా అధికారుల పేర్లు ఎవరు వాళ్ళ అంటే కార్పొరేటర్ మేడంకు కావాలని చెప్పి డిమాండ్ చేసింది. నేనైతే ఎవరికి ఇప్పటి వరకు ఇవ్వలేదు. నేను 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, ఎవరికి ఇవ్వలేదు అని చెప్పాను. కార్పొరేటర్ పేరు? ఆమె పేరు నాకు అంత చెర్లపల్లి కార్పొరేటర్. చెర్లపల్లి కార్పొరేటర్ అంటే స్వరూప డిమాండ్ చేసిందా? సరిపోనే నాకు ఆ మేడం అడుగుతుందని చెప్పి డిమాండ్ చేసింది. చెర్లపల్లి కార్పొరేటర్కి ఇవ్వాలని చెప్పి అడిగిందా? కార్పొరేటర్కి పైసలు ఇస్తేనే నువ్వు పని మొదలు పెట్టా అని చెప్తుంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గోపాలపురం కాలనీలో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నరేష్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు. 80,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు. బిడ్డ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్లు ఆమోదం తెలపాలని జూలై 17న కవిత రైల్ రోకో. ఫోన్ టాపింగ్ ఆరోపణలపై కేటీఆర్ మండిపాటు. మహేష్ కుమార్ గౌడ్కు లీగల్ నోటీసులు. జగనన్న పర్యటనలో ఉప్పొంగుతున్న అభిమాన సంద్రం. మల్కాజ్గిరి జిల్లా కాప్రా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. గోపాలపురం కాలనీలో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ నరేష్ ఇంటిపై ఏసీబీ అధికారుల దాడులు.